అవని ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్ బుద్ధా గారు ఒక మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. కార్తీక మాసంలో చేయబోతున్న రుద్రయాగం నవంబర్ 2వ తారీఖున మొదటిసారిగా 111 మంది నాగ సాధువులు సిద్ధ పురుషులు ఈ ఈవెంట్ కి రాబోతున్నారు. ప్రజలకు ఎక్కువ పాజిటివిటీ రావాలంటే మనం కొత్త ఫలితాన్ని సృష్టిస్తే తప్ప అందులోకి బయట వాళ్ళలేదు మంచి. సో ఆ బేసిక్గా కర్మను బేస్ చేసుకొని మనం ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. 111 మంది నాగ సాధువులు సిద్ధ పురుషులు వచ్చి వాళ్ళ శాస్త్రాలతోటి ఆ భోజనం స్వీకరిస్తారో వాళ్ళు నెగిటివ్ జోన్లో నుంచి పాజిటివ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో సహా వచ్చి మీరు నాగస్వాదులచే మీరు భోజనాన్ని స్వీకరించగలరని నా ప్రార్థన. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కార్తీక మాసం రాబోతుంది. కార్తీక మాసంలో విశేషంగా మనం ఆధ్యాత్మిక భావనలో ఎక్కువగా ఉంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ మాసంలో యాగాలు హోమాలు ఇలాంటివి చేయటం వల్ల ఎక్కువగా ఫలితం ఉంటుంది అని, ఎవరికి వారు స్వంతంగా చేసుకుంటే ఒక్కరికే ఫలితం ఉంటుంది, కానీ ఇవి సామూహికంగా గనక చేసినట్లయితే ఇంకా ఎక్కువగా ఫలితం ఉంటుంది. ఇది ఒక రకంగా లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. అవని ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్ బుద్ధా గారు ఒక మంచి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ఆ కార్యక్రమమే ఈ కార్తీక మాసంలో చేయబోతున్న రుద్రయాగం నవంబర్ 2వ తారీఖున. ఈ రుద్రయాగానికి మొట్టమొదటిసారిగా 111 మంది నాగ సాధువులు సిద్ధ పురుషులు ఈ ఈవెంట్ కి రాబోతున్నారు. మరి ఆ రోజునే అన్నప్రసాద వితరణ కూడా ఉంది. అదంతా కూడా సిద్ధ పురుషుల నాగ సాధువుల చేతుల మీదుగానే ఈ అన్నప్రసాద వితరణ కూడా జరగబోతోంది. ఈ యాగం జరుగుతుండడమే ఎంతో గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు. నిజంగా ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో పవిత్రంగా మారిపోతుంది ఈ యాగం వల్ల. మామూలుగా ఒక యాగం చేస్తేనే అంత పవిత్రంగా మారిపోతుంది. మరి దీనికి తోడు 111 మంది నాగసాధువులు సిద్ధ పురుషులు కూడా ఈ కార్యక్రమంలో ఆ భూమిపైనే వాళ్ళు ఉంటున్నారు అని అంటే దానికి ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అంతటినీ కూడా అనుభవించాలి, అదంతా మాకు ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజున అక్కడికి వచ్చి ఆ యాగంలో పార్టిసిపేట్ చేసి ఆ గురువులు సిద్ధ గురువుల యొక్క ఆ అనుగ్రహాన్ని ఆ ప్రసాదాన్ని వారి చేతుల మీదుగా మీరు అందరూ తీసుకునే అవకాశం ఉంది. అసలు ఎందుకు ఇంత పెద్ద కార్యక్రమాన్ని సంతోష్ బుద్ధా గారు చేపట్టారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వారితో మాట్లాడి ఈ కార్యక్రమం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, చక్కని అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి, మీ ప్రేక్షకులకు శుభాభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు చేయబోతున్న కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పొచ్చు. మామూలుగా అంటే యాగాలు హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ ఇంతమంది నాగసాధువుల చేతుల మీదుగా సిద్ధ పురుషుల చేతుల మీదుగా చేయడం అనేది నిజంగా మొట్టమొదటిసారిగానే నేనైతే వింటున్నాను. మరి ఇంతకు ముందర ఎప్పుడైనా జరిగి ఉన్నదేమో నాకైతే తెలియదు, కానీ అసలు ఇది ఎవరికి వచ్చిన ఆలోచన, అసలు దీని వెనకాల ఆంతర్యం ఏంటి, ఎందుకు చేయాలనుకున్నారు, దాని గురించి అండి. భాగ్యనగరంలో ఒక పెద్ద ఆధ్యాత్మికంగా పెద్ద ఒక ఫలాన్ని సృష్టించాలనుకున్నాం. అంటే నాకు బేసిక్ ఏంటంటే నాకు కర్మ మీద అవగాహన వచ్చిన తర్వాత సృష్టి మొత్తం కర్మను బేస్ చేసుకుని నడిచినప్పుడు కర్మకు ఫలితం ఒక లింక్ అయి ఉంటుంది. సో ఒక ఫలాన్ని అంటే ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడాలంటే ఒక పాజిటివిటీ అంటే ఒక మంచి ఫలితాన్ని సృష్టించాలి. మనిషి ఎప్పుడు ఎక్కువ ఎరుక లేకపోవడం వల్ల నెగిటివ్ ఫలితాలలో ఇరుక్కపోయిండు. సో అందులోకి ప్రజలకు ఎక్కువ పాజిటివిటీ రావాలంటే మనం కొత్త ఫలితాన్ని సృష్టిస్తే తప్ప అందులోకి బయట వాళ్ళలేదు మనిషి. సో ఆ బేసిక్గా కర్మను బేస్ చేసుకొని మనం ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఫౌండేషన్ నవంబర్ 2 రోజున ఆదివారం రోజున కార్తీక మాసంలో మనము ఇనాగ్రేషన్ చేస్తున్నాం. సో ఇది మనం గురువులతో సంప్రదించినప్పుడు వాళ్ళు మనకు ఇట్లా ఇట్లా ఏంటి బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మన గురువుల సమాచారం, గురు శక్తి మన వెనకాల ఉంటేనే ఇటువంటి దైవ కార్యక్రమం చేస్తాం. అవునండి, అంటే ఇది అవని ఫౌండేషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇనాగ్రేషన్ ఒకటి ప్లస్ ఇంకా నా స్నేహితుడు ఉన్నాడు సాయిరెడ్డి అని, విశ్వమాత ఫౌండేషన్. ఈ 2 ఫౌండేషన్ల కలయికతోటి లోక కళ్యాణం కోసం లోక శ్రేయస్సే మన శ్రేయస్సుగా భావించి ఒక ఉత్కృష్టమైన కార్యాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి పరమశివుని దూతలుగా 111 మంది నాగసాధువులు సిద్ధ పురుషులు వచ్చి వాళ్ళ శాస్త్రాలతోటి అక్కడికి వచ్చిన మనం ఒక 5,000 మందికి భోజనాలు ఏర్పడిస్తున్నాం. వాళ్ళ శాస్త్రాల చేతి భోజనం పెట్టడం వల్ల అక్కడికి వచ్చి ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజనం స్వీకరిస్తారో వాళ్ళు నెగిటివ్ జోన్లో నుంచి పాజిటివ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎట్లుంటుంది అంటే చలికి ఒక వ్యక్తి కొన్ని కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టినప్పుడు ఆ మంట యొక్క సెగ అక్కడికి వచ్చిన 10 మందికి ఎలా ఉపయోగపడుతుందో, సో నాగ సాధువుల యొక్క వాళ్ళ ఆరాలో వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు
ఎప్పుడు వాళ్ళు శక్తిలో నిక్షిప్తమై ఉంటారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దైవ సాధన ఆధ్యాత్మిక సాధనలో నిక్షిప్తమైనప్పుడు వాళ్ళ లోపల ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోతేనే వాళ్ళ ఆశీర్వాద బలం ఉంటేనే మనకు ఆ శక్తి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే ఒక నీరు పల్లానికి ఎట్లా వెళ్తుందో, సో నీరు పల్లానికి వెళ్ళినప్పుడు మనం నెగిటివ్ జోన్లో ఉన్న శక్తితోడు ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తాం, అవును, దేవునికి వెళ్తాం. ఎందుకంటే అక్కడికి పోయినప్పుడు మనకు తెలియకుండానే ఒక పాజిటివిటీ వచ్చేస్తుంది. సో నాగసాధులు మనం ఎప్పుడైతే ఆ గుడికి పోయి కొంచెం నెగిటివిటీని వదిలేసి పాజిటివ్ ఎట్లా తెచ్చుకుంటామో, సో ఇక్కడ నాగసాధువుల ద్వారా ఆ గ్రూప్ ఎనర్జీ ఉంటుంది. గ్రూప్ ఎనర్జీ అంటే వాళ్ళు ఒక్కరి దగ్గర ఉండే శక్తి ఒక ఎత్తు అయితే, అక్కడ 111 మంది ఒకే దగ్గర ఉంటారు. వాళ్ళ అడుగు పెడితేనే ఆ భూమి పులకరించిపోతుంది. వాళ్ళ పాద స్పర్శతోటి మన భాగ్యనగరం పునీతం అయిపోతుంది ఆ రోజు. సో వాళ్ళ శక్తి ఎవరైతే అక్కడికి వచ్చి భోజనం స్వీకరించారో, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారో, మీరు 10 సార్లు తిరుపతికి పోతే ఎంత మానసిక తృప్తి వస్తుందో, వాళ్ళ ఆరాలో మీరు ఒకసారి ప్రవేశిస్తే మీకు అంత ఎనర్జీ వస్తుంది. అంటే ప్రస్తుతం మనశ్శాంతి లేకుండా ఎన్నెన్నో ఇబ్బందులతోటి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంత పాజిటివ్ వైబ్రేషన్లో వాళ్ళు స్పెండ్ చేయడం అనేది నిజంగా. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే సృష్టి మొత్తం కర్మను బేస్ చేసుకొని పనిచేస్తుంది మేడం. అంటే మనిషి ఎప్పుడు కర్మలో ఇరుక్కపోయి ఉంటాడు. సో కర్మ ద్వారా ఫలితము ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే, ఇక్కడ మన ఉద్దేశము మన భావన ద్వారా ఫలితము ఇక్కడ 2 ఉంటాయి మేడం. కర్మ ఉంటుంది, కర్మ ఫలం ఉంటుంది. మనిషి ఎప్పుడు కర్మలో ఉన్నప్పుడు స్పందించే తీరును బట్టి, అంటే స్పందన ఉన్నప్పుడు ఫలితం పుడుతుంది. ఒక వ్యక్తికి మనం భోజనం పెట్టినప్పుడు ఒక చిన్న కర్మ జరుగుతుంది, అక్కడ ఒక చిన్న ఫలితం ఉత్పత్తి అవుతుంది. మనం నాగసాధువులతోటి ఒక కర్మ అంటే వాళ్ళకి భోజనాలు పెట్టినప్పుడు ఒక 5,000 మంది స్పందిస్తారు అక్కడ, అంటే భోజనం స్వీకరిస్తారు. ఆ స్వీకరించినప్పుడు ఎంతో ఫలితం ఉత్పత్తి అవుతుంది. ఆ ఫలితము అక్కడికి వచ్చిన వాళ్ళందరి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యంతో హాస్పిటల్ పోయిండు, ఆ బాధ కుటుంబం మొత్తం ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో ఆ వ్యక్తి చెడు చేసినా మంచి చేసినా, ఇంటి యజమాని ఏదన్నా కర్మ చేసినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ గ్రూప్ మీద ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది ఎంత పెద్ద కర్మ చేసినప్పుడు, ఇంత పెద్ద యాగం చేసినప్పుడు, దీని వెనకాల ఎంత వీళ్ళ యొక్క ఉద్దేశము అంటే వీళ్ళ యొక్క కర్మ ఫలము ఈ గ్రూప్లో అందరి మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేస్తాం, మన ధర్మంలో హిందూ ధర్మంలో ఒకటి ఉంటుంది. అంటే మనం మ్యారేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇంట్లో వరుడి కాళ్ళు గడుగుతాడు కదా మామ, అంటే స్త్రీ కన్యాదానం చేసినప్పుడు ఆ వరుణ్ కాళ్ళు గడిగినప్పుడు మామూలు అయితే మనం పెద్దల్ని గౌరవించని అంటాం. సో ఇక్కడ వరుణ్ కాలు గడే వ్యక్తి పెద్దనే, ఆయన వయసులో పెద్ద ఆయనే, కానీ ఇక్కడ చిన్న. కానీ కాళ్ళు గడిగేటప్పుడు మనం ఏమంటే లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణస్య అంటారు. అంటే అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపంగా, అంటే వరుణ్ణి విష్ణుమూర్తిగా భావించి కాళ్ళు ఆ పాదాలు గడుగుతారు. అంటే ఇక్కడ కన్యాదానం ఇచ్చినప్పుడు, ఆ కన్యాను దానం చేసినప్పుడు ఒక సృష్టి అంటే కొత్త వంశాన్ని సృష్టించడానికి ఒక ఉత్పత్తి జరుగుతుంది అక్కడ. సో దానివల్ల మన భావన అయితే ఎక్కడైతే ఉంటుందో భావన వల్ల కొత్త సృష్టి జరుగుతుంది. సో ఇక్కడ మనం అలాంటి సదుద్దేశంతో, అలాంటి భావనతోటి ఎంతో మందికి మేలు జరగాలన్న ఉద్దేశంతో లోక శ్రేయస్సే మన శ్రేయస్సుగా భావించి మన ఫౌండేషన్ స్థాపించి ఒక 5,000 మందికి నాగసాధుల వాళ్ళ స్వహస్తాలతో భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం మనం. ఓకే, మరి ఇప్పుడు ఇది November 2న అన్నారు ఈ కార్యక్రమం, ఈ యాగం ఏ టైంలో అండి? ఈ యాగం ఈ యాగం పొద్దున 6 గంటలకే రుద్ర హోమం ఉంటుంది. 9 గంటలకు వాళ్ళకు ఒక 1 కిలోమీటర్ మనకు పాదయాత్ర ఉంటుంది. సో ఉప్పల్ దగ్గర మన భాగ్యనగరంలో ఉప్పల్ ప్రాంతంలో పిర్జాదిగూడ కమాన్ నుంచి శ్రీ పళని కన్వెన్షనాలు కొడితే అక్కడ మనకు మ్యాప్ చూపిస్తుంది మీకు గూగుల్లో కొడితే. సో ఉప్పల్ దగ్గర నల్ల చెరువు ప్రాంతం దగ్గర పిర్జాదిగూడ కమాన్ వస్తుంది. అక్కడ నుంచి మనకు పళని ఒక 1 కిలోమీటర్, అంటే మనకు డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే, సో మెయిన్ రోడ్ మీద పర్మిషన్ కాకుండా మనకు సబ్ రోడ్లో పర్మిషన్ ఇచ్చారు. సో ఆ పర్మిషన్ బేస్ చేసుకొని అంత ఒక సిస్టమ్ లా ప్రకారంగా పోవాలి కదా. సో వాళ్ళు ఆ పాదయాత్ర ఉంటుంది, పాదయాత్రలో మనం ఒక పల్లకి సేవ ఉంటుంది, తర్వాత మనకు ఫౌండేషన్ ఇనాగ్రేషన్ ఉంటుంది, ఆ తదుపరి మనకు భోజన కార్యక్రమాలు ఉంటాయి. సో హోమంకు వచ్చిన వాళ్ళు రావచ్చు, కానీ ఎక్కువ పాదయాత్ర మీద ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుంది వాళ్ళు. అంటే పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేయాలి అని అంటే హోమం
దగ్గర రండి. participate చేసే అవకాశం ఉందా? లేదు. అయితే అది హోమం ఏంటంటే మనం ఒక యాగం చేసినప్పుడు కమర్షియల్ కాకుండా అందరిని వచ్చి హోమం కాడ కూర్చొని పెడితే అది వ్యాపారం అయిపోతుంది. సో ఇట్లా కాదు, ఇది ఫౌండేషన్ త్రూలో అంటే మన ఫౌండేషన్ ప్రతినిధిగా ఒక వ్యక్తి ఒక కుటుంబం కూర్చుంటుంది. సో ఆ ఒక్క కుటుంబం మన భావన అనే ఉద్దేశం ఇక్కడ. సో ఫౌండేషన్ ప్రతినిధిగా ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబం కూర్చున్నప్పుడు ఆ భావనతోటి ఆ గ్రూప్లో అక్కడ పాల్గొన్న వ్యక్తికి అందరికీ ఆ ఫలితం అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే చేస్తున్నది ఒక కుటుంబం అయినా మీరు చెప్పినట్టు భావన అందరికి లోక కళ్యాణం కోసం కాబట్టి ఆ ప్రతిఫలం అయితే అందరికీ ఆ ప్రతిఫలం అందులో పాల్గొన్న అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది. ఓకే. సో అందులో నాగసాధువులు పూర్ణాహుతిలో పాల్గొంటారు. సో మనము అంతా ఒక పద్ధతి ప్రకారము మనకు బ్రాహ్మణులే వచ్చి చేస్తారు. చేసిన ఆ పూర్ణాహుతిలో ఎప్పుడైతే నాగసాధువులు పాల్గొన్నారో వాళ్ళు శక్తిని విడుదల చేస్తారు ఆ టైంలో. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కుంభమేళ ఉంది. కుంభమేళ మొదటి రోజు నాగసాధువులు ఎందుకు స్నానం చేసిపోతారంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసి సాధనను ద్వారా శక్తిని నిక్షిప్తం చేసి వాళ్ళు మొదటి రోజు వచ్చి ఆ గంగా నదిలో వాళ్ళు శక్తిని విడుదల చేస్తారు. ఆ విడుదల చేసినప్పుడు ఆ నీటి ప్రవాహంలో ఉన్న శక్తి ఎవరైతే తర్వాత ఆ శక్తి గంగాలో ఎవరైతే స్నానం చేస్తారో ఆ శక్తి వీళ్ళకు ఉపయోగపడుతుంది. అవును అవును. సో ఈ రోజు కూడా నాగసాధువులు సిద్ధ పురుషులు మన కోసం శక్తిని ధారపోయడానికి వాళ్ళు మొట్టమొదటిసారిగా వస్తారు. ఇది మహా అద్భుతమైన కార్యక్రమం. అందులో నేచర్ మనల్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్పవారం. అవును, నిజమండి మీరు చెప్పింది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమము. ఇంతమందిని ఒక్కసారి చూస్తున్నామంటేనే అది నిజంగా అదృష్టంగా భావించవచ్చు. పవర్ సంగతి పక్కన పెడితే ఎలాగో అదైతే ఉంటుంది, ఒకేసారి ఇంతమందిని చూస్తున్నామంటేనే అది నిజంగా చాలా అదృష్టం అనే భావించవచ్చు. ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళొక్కసారి మన వాళ్ళందరి కోసం అడ్రస్ ఆ ఏరియా అవన్నీ కూడా ఒక్కసారి చెప్పండి. ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉప్పల్ ప్రాంతంలో పిర్జాదిగూడ కమాన్ దగ్గర శ్రీ పళని కన్వెన్షన్ హాల్, ఆ ప్లేస్లో మీరు గూగుల్లో కొడితే శ్రీ పళని కన్వెన్షన్ హాల్ అని కొడితే అక్కడికి వస్తుంది, రూట్ మ్యాప్ చూపిస్తారు. నియర్ బై ఉప్పల్ పిర్జాదిగూడ. చాలా సంతోషం అండి సంతోష్ గారు, నిజంగా చాలా మంచి కార్యక్రమము. అంటే ఇంతమందిని ఒకసారి ఒక దగ్గర ఏకీకృతం చేసి అది కూడా సిద్ధ పురుషులందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంటే మీ స్వార్థం ఏం లేకుండా అందరినీ భావించి ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా భగవంతుడి ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇంత గొప్ప కార్యక్రమాన్ని రన్ చేస్తున్నందుకు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో మేము చేపట్టబోయే ఈ లోక కళ్యాణ దైవ కార్యంలో ప్రతి ప్రేక్షకుడు, మీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కుటుంబంతో సహా వచ్చి మీరు నాగస్వాదులచే మీరు భోజనాన్ని స్వీకరించగలరని నా ప్రార్థన. కుటుంబ సభ్యులతో సహా అవని ఫౌండేషన్ ఆహ్వానిస్తుంది. సో చూసారు కదండి, సంతోష్ గారు అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రుద్ర యాగం అనేది 111 మంది నాగ సాధువులు సిద్ధ పురుషుల చేత జరగబోతోంది. ఆ కార్యక్రమం అనంతరం, ఆ యాగం అనంతరం వారి చేతే ఆ నాగ సాధువులు సిద్ధ పురుషుల చేతనే అన్నప్రసాద వితరణ కూడా ఉంది. నిజంగా అంతటి యాగం జరిగి వాళ్ళందరూ అడుగుపెట్టిన ఆ ప్రదేశంలో మీరందరూ కనుక అడుగుపెట్టినట్లయితే ఆ పుణ్యంతో పాటు వాళ్ళ చేతుల మీదుగా మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం కూడా ఉంది. మీరందరూ కూడా మిస్ చేయకుండా అక్కడికి వెళ్ళి ఆ రోజున నవంబర్ 2వ తారీఖున మీరందరూ కూడా ఉప్పల్ పీర్జాదిగూడ శ్రీ పళని కన్వెన్షన్ హాల్ దగ్గర ఈ కార్యక్రమం జరగబోతోంది. మీరందరూ అక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్తే. దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి